ప్రభువునందు చేరి వచ్చిన దేవుని పిల్లలకు సంఘమంతటికి ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు పలుకుతూ, ప్రియులారా, గత వారం మనం ఇర్మియాను గురించి మనం మాట్లాడుకున్నాం. ఇర్మియా యొక్క పరిపూర్ణమైనటువంటి జీవిత చరిత్రలో మొదటి భాగాన్ని లేదా కొన్ని సంగతులను మాత్రమే నేను మీకు జ్ఞాపకం చేశాను. ఒక విధంగా అది ఇర్మియాను గురించినటువంటి ఇంట్రడక్షన్ లేదా ఇర్మియాను గురించినటువంటి పరిచయంగా మీరు దాన్ని రాసుకోవచ్చు. ఏం మాట్లాడుకున్నాం ఇర్మియాను గురించిన పరిచయంలో? ఇర్మియా అనేటువంటి ఆ పేరుకు అర్థం ఏంటో మాట్లాడుకున్నాం. ఇర్మియా అనేటువంటి ఆ పేరుకు అర్థం యెహోవా స్థాపించును అని. ఇర్మియా అనే ఆ పేరు కలిగిన వారు బైబిల్ గ్రంథంలో 9 మంది ఉన్నారు అని. అందులో ముఖ్యమైన వాడు ప్రవక్త అయిన ఇర్మియా. ఇతను కేవలం యూదులకు మాత్రమే కాదు, ఇర్మియా గ్రంథం చివరిలో మనం చదువుతున్నప్పుడు ఇతర దేశాలకు కూడా ఆయన ప్రవచనాలు చెప్పాడు. ఇతర దేశాలకు కూడా ఆయన దేవుని మాటలను తెలియచేయటం లేదా ఇతర దేశాలను హెచ్చరించటం, గద్దించటం మనం చూస్తాము అని. అదే సమయంలో ఇర్మియా లేవి వంశానికి చెందినవాడు. తన తండ్రి హిల్కియా యాజకత్వం జరిగిస్తున్నాడు, బెన్యామీను ప్రాంతంలో ఉన్నాడు అని. ఆ బెన్యామీను అనే ప్రాంతంలో అనాతోతు అనేటువంటి గ్రామం, ఆ గ్రామం యెరూషలేముకు చాలా సమీపముగా ఉన్నటువంటి గ్రామము అని. కానీ దేవుని యొక్క వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై, నీవు ప్రవక్తగా ప్రజల మధ్యకు వెళ్ళాలి అని చెప్పినటువంటి సమయంలో ఇర్మియా నేను బాలుడను అని మాట్లాడడం అనేది మనం చూస్తుంటాం. మొత్తంగా ఇర్మియా పరిచయము, అలానే ఇర్మియాకు దేవుని పిలుపు. అదే సమయంలో గత వారం మనం మాట్లాడుకున్న విషయాలను మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మొదటి భాగంలో ఇర్మియా పరిచయం చూసాం. రెండో భాగం ఇర్మియాను దేవుడు పిలవడం, ఆ పిలుపుకు ఇర్మియా యొక్క స్పందన చూసాం. ఆ స్పందన గురించి మాట్లాడుకుంటున్నాం. ఇర్మియా గారు, నేను బాలుడను కదా, నేను ప్రవక్తగా ప్రజల మధ్యకు వెళ్ళగలను, వారు నా మాట ఎలా వారు వింటారు అని ఇర్మియా దేవునితో మాట్లాడుతున్న సమయంలో మరల తిరిగి దేవుడు ఇర్మియాకి ఇచ్చినటువంటి జవాబు, ఆ విషయాలను గత వారం మనం మాట్లాడుకున్నాం. నువ్వు ఆ బాలుడను అని నువ్వేం భయపడవలసిన పని లేదు ఇర్మియా, నేను నీకు తోడుగా ఉంటాను. నువ్వు రాజుల యొద్దకు నువ్వు వెళ్ళాలి, అధికారుల యొద్దకు వెళ్ళాలి, ప్రధాన యాజకులకు నువ్వు చెప్పాలి, ప్రజలకు చెప్పాలి, అబద్ధ బోధకులకు కూడా చెప్పాలి. చాలా బాధ్యత ఇర్మియా మీద ఉంది, దేవుడు ఇర్మియా మీద పెడుతున్నాడు. ఇక ఇర్మియా ఎందుకు భయపడుతున్నాడు అనే ఆ విషయాన్ని కూడా కొంతగా గత వారం మీతో మాట్లాడాను. ఇర్మియా భయపడటానికి కారణం వయసును బట్టి ఒకటి. రెండో విషయం ఏంటంటే, ముఖ్యంగా పరిస్థితులు అసలు బాగోలేవు. రాజ్యంలో పరిస్థితులు బాగోలేవు. ఇప్పుడు ఇక్కడ వాక్యం చెప్పటం, ఇక్కడ సేవ చేయటం పర్వాలేదండి. నువ్వు ఎంబీటీహెచ్ పూర్తి చేసావు కదా, సేవ చేయాలనుకుంటున్నావా? వెరీ గుడ్, చాలా సంతోషం. అయితే
ఉత్తరప్రదేశ్కి వెళ్ళి సేవ చేయి. సేవ చేద్దాం అనుకుంటున్నావా? చాలా సంతోషం నాయన, వెరీ గుడ్, మంచి ఆలోచన, నీ కమిట్మెంట్కు మాకెంతో ఆనందంగా ఉంది. అయితే ఒరిస్సాలో నువ్వు సేవ చేయి. అయితే నువ్వు ఛత్తీస్గఢ్కి వెళ్ళాలి. ఎందుకు ఛత్తీస్గఢ్ వెళ్ళాలంటే భయం? ఎందుకు ఆ బీహార్ వెళ్ళాలంటే భయం? ఎందుకు ఉత్తరప్రదేశ్ వెళ్ళాలంటే భయం? అక్కడ పరిస్థితులు బాగోలేవు. అక్కడ క్రైస్తవ్యానికి సేవకు అనుకూలమైనటువంటి పరిస్థితులు లేవు అక్కడ. ఇప్పుడు ఇర్మియాను రాజుల యుద్ధకు వెళ్ళమంటున్నాడు. రాజులు కూడా బాగోలేరు ఆ రోజు. యోషియా పర్వాలేదు, కొద్దో గొప్ప మంచివాడుగా కనబడతాడు. యోషియా తర్వాత యెహోయాహాజు, యెహోయాహాజు తర్వాత యెహోయాకీము, యెహోయాకీము తర్వాత యెహోయాకీను, యాకీను తర్వాత సిద్కియా. ఇక ఆ తర్వాత మీరు చూస్తుంటే 5 రాజుల పరిపాలనలో 40 సంవత్సరాల పాటు ప్రవక్తగా పనిచేసిన వ్యక్తి ఇర్మియా. రాజులు చెడిపోయి ఉన్నారు, ప్రధానులు అధికారులు చెడిపోయారు, యాజకులు దారి తప్పారు, ప్రజల ఇక విచ్చలవిడి జీవితాలు అయిపోయాయి. వీటన్నిటికీ తోడు అబద్ధ ప్రవక్తలు కూడా రాజ్యం వెళుతున్నటువంటి సమయం, పరిస్థితి అది. ఇలాంటి అన్ని అననుకూల ప్రతికూల పరిస్థితుల్లో నన్ను ఏదో దేవాలయంలో ఉండి యాజకుడుగా పని చేసుకొనివ్వకుండా, యాజకుడిగా పనిచేసే అవకాశం నాకుంటే యాజకత్వాన్ని వదిలిపెట్టి ప్రవక్తగా వెళ్ళమంటున్నావేంటి? యాజకత్వం చాలా సులువు, చెప్పాను కదా, గత వారం మాట్లాడుకున్నాం కదా, ప్రీస్ట్, ప్రాఫెట్. ఈ రెండిట్లో ఏది చాలా బాగుంటుందనంటే ప్రీస్ట్ జాబ్ బాగుంది, యాజకత్వం చేయటమే చాలా సులువుగా కనబడుతుంది. కారణం ఏంటంటే యాజకుడు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు, ప్రజలే యాజకుడి దగ్గరికి వస్తారు. మీరు చూడండి, మన హైందవ సమాజంలో గుడులు ఉంటాయి, గుడుల్లో పూజారులు ఉంటారు. పూజారి ఇంటింటికే వెళ్ళాల్సిన పని లేదండి, పూజారి వీధి వీధికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏమంటే పూజారి ఇంటింటికి వెళ్ళి ప్రార్థనలు చేయాల్సిన, పూజ చేయవలసిన అవసరం లేదు, ఏం లేదు. ఆయన దగ్గరికి ప్రజలందరూ వస్తారు. ఎంత బాగుంది చూడండి ఆ జాబు. సేమ్ యాజకత్వం అంటే ఇది కూడా అదే, అక్కడి నుంచి మనం చదువుకుంటాం. ఇప్పుడు నెక్స్ట్ ఇర్మియా యాజకుడిగా పనిచేయాలి. యాజకుడిగా సిద్ధపడుతుంటే సడన్గా వచ్చి నువ్వు ప్రవక్తగా, నువ్వు ప్రజల మధ్యకు వెళ్ళి రాజులను హెచ్చరించాలి, అధికారులను హెచ్చరించాలి, ప్రజలను హెచ్చరించాలి, ప్రధానులు, అధికారులను, ప్రజలను, ఇటు అబద్ధ బోధకులను, ఇలా అందరికీ కూడా నువ్వు వార్నింగ్స్ ఇవ్వాలి అని అంటే బతకనిస్తారా? నన్ను చంపేస్తారయ్యా, నా కళ్ళు పీకేస్తారయ్యా, ఎందుకు నన్ను వదిలేరాదు ఇలా? అప్పుడు దేవుడు, నువ్వేం భయపడవద్దు, నేనున్నాను కదా నీకు, కానీ నువ్వేం భయపడవద్దు. ఇది గత వారం మనం మాట్లాడుకుంది. ఇక ఈ వారంలో రెండో భాగంలో ఇర్మియా ఒకవైపు దేవుడు చెప్పమన్నా, దేవుడు చేసిన హెచ్చరికలను ఒకవైపు ప్రజల మధ్యకు వెళ్ళి చెబుతున్నాడు. మరోవైపు ప్రజల మధ్య మరికొంతమంది ఇతను మాట్లాడిన దానికి, ఇతను హెచ్చరించిన దానికి వ్యతిరేకంగా హెచ్చరిస్తున్నారు. అంటే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, హెచ్చరించడం కాదు, వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇర్మియానేమో దేవుడు ఆ యూదా రాజ్యాన్ని గురించి హెచ్చరికతో కూడుకున్న సందేశాన్ని ఈయనకిచ్చాడు. ఏంటి? ఇదిగో బబులోను రాబోతుంది, బబులోను రాజ్యం దాడి చేయబోతుంది, మొత్తం దేశం అంతా కూడా నాశనం కాబోతుంది. ఇది ఇర్మియాకు దేవుడిచ్చిన సందేశం. కానీ ఈలోపు రాజ్యం అంతా కూడా మరికొన్ని సందేశాలు వినపడుతున్నాయి. ఎవరికి? ఇర్మియాకు. మరికొన్ని ఏమంటారు అని అంటే సందేశాలు, మరికొన్ని ప్రకటనలు ఇర్మియా వింటున్నాడు. అవి విన్న తర్వాత ఇర్మియా ఒక రకంగా చెప్పాలంటే దేవుణ్ణి నిందిస్తుంటాడు. దేవుణ్ణి ఒక అబద్ధికుడుగా, దేవుణ్ణి ఒక మోసగాడుగా అపార్థం చేసుకుంటాడు ఇర్మియా. అందుకే ఈరోజు మొదటి పాయింట్గా మనం ఏం మాట్లాడుకోవాలంటే దేవుణ్ణి అపార్థం చేసుకున్న ఇర్మియా. దేవుణ్ణి ఎలా అపార్థం ఎందుకు అపార్థం చేసుకున్నాడు? చెప్పాను కదా, ఒక మాటగా చెప్పాను.
ఇర్మియా మాట్లాడుతున్నది ఒకటైతే, ఇర్మియానేమో కఠినమైన సందేశం, హెచ్చరికతో కూడుకున్న సందేశాన్ని ఇర్మియా ఇస్తున్నాడు. ఈలోపు అటువైపు నుంచి వినపడుతున్న సందేశాలంటే శాంతి సందేశాలు మరొక వైపు వస్తున్నాయి. దేవుడు చంపేస్తాడు అని ఇర్మియా అంటుంటే ప్రశాంతంగా ఉంది, ఇంకా మంచి రోజులు రాబోతున్నాయి దేశానికి అని మరికొంతమంది బోధిస్తున్నారు. ఇప్పుడు ప్రజలు ఏది వింటారు? ప్రశాంతత, రాబోతున్న మంచి రోజుల గురించిన ప్రసంగాలు వింటారు తప్ప రాబోతున్నటువంటి కఠినమైనటువంటి పరిస్థితులు చెబితే ఇర్మియాను అందరూ కూడా కొట్టడానికి, ఇర్మియా మీదకి అందరూ తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉంటారు. అప్పుడు ఇర్మియా, నాతోనేమో నువ్వు ఇలా చెప్పి మరల వారితోనేమో ఇలా మాట్లాడుతున్నావేంటయ్యా, ఎందుకు ఈ రెండు మాటలు, ఎందుకు ఈ రెండు నాలుకలు అని ఇర్మియా దేవునితో వాదిస్తున్నాడు. వాస్తవానికి వాళ్ళు మాట్లాడుతున్నారు, వారు మాట్లాడేది నిజం, ఇర్మియా వింటున్నది కూడా నిజమే, కానీ వారితో దేవుడు చెప్పలేదు. మరి వారెవరు అనంటే వారంతా అబద్ధ ప్రవక్తలు. వారు దేవుని ప్రవక్తలు కాదు, దేవుని పేరు చెప్పుకొని అబద్ధాలు ప్రకటిస్తున్న, బోధిస్తున్న అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు. వారి మాటలు విని, వారి బోధ విని ఇర్మియా దేవుణ్ణి అపార్థం చేసుకుంటున్నాడు. అది విషయం. ఈ సంగతి మనం ఎక్కడ చూస్తాము? ఇర్మియా గ్రంథం. ముందుగా ఇర్మియా గ్రంథం ఎన్నో వచ్చిన 4వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూస్తాం. ఏమంటే మనం చదువుకోగలిగితే అక్కడ ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయము 10వ వచనంలో, అప్పుడు నేను ఇట్లాంటిని ఏమంటున్నాడు చూద్దాం. 4వ అధ్యాయం 10వ వచనంలో, కటకట యెహోవా ప్రభువా, ఖడ్గము ఒకవైపు హత్య చేయుచుండగా నీవేమంటున్నావు? ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయము 10వ వచనంలో, ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయము 10వ వచనం చదువుతున్నాను చూడండి. అప్పుడు నేను ఇట్లంటిని, కటకట యెహోవా ప్రభువా, అంటే భరించలేకపోతున్నాడు. ఏంటి నాతో ఒక మాట, మరి ప్రవక్తలతో మరి వేరే ప్రవక్తలతో ఇంకొక మాటనా? మరోవైపు ఆ ప్రవక్తలేమో ఇలా మాట్లాడుతుంటే నాకేమో ఇంత కఠినమైన సందేశాన్ని నువ్వు నాకు ఇచ్చావా, అయ్యో అని మాట్లాడుతూ, ప్రభువా ఖడ్గము హత్య చేయుచుండగా నీవు మీకు క్షేమము కలుగునని చెప్పి, తీసేయది, నీవు మీకు క్షేమము కలుగునని చెప్పి నిశ్చయముగా ఈ ప్రజలను యెరూషలేమును బహుగా మోసపుచ్చితివి అని మాట్లాడుతున్నాడు. ఇదేంటి? దేవుడు మోసపుచ్చటం ఏంటి? మీకు అర్థమైందా? నీవు ప్రజలను ఎలా బహుగా మోసపుచ్చితివి అని మాట్లాడుతున్నాడు. దేవుడు మోసపుచ్చుతాడా? దేవుడు మోసగాడా? దేవుడు అబద్ధికుడా? దేవుడు అబద్ధమారుటకు ఆయన నరుడు కాడు అంటాడు. అటువంటప్పుడు పాపం ఇర్మియాకి ఎందుకు ఇంత ఇరిటేషన్ వచ్చేసింది? ఇర్మియా ఎందుకు ఇంత ఫ్రస్ట్రేషన్కు లోనవుతున్నాడు? ఇర్మియా ఒక్కడే హెచ్చరిస్తున్నాడు, మిగతా వాళ్ళంతా కూడా ప్రజలకు అనుకూలమైన బోధ చేస్తున్నారు. చూడండి ఇక్కడ ఎంత విచిత్రంగా ఉందంటే, ఇర్మియా ఉన్నది ఉన్నట్లుగా దేవుడు చెప్పినట్లుగా ఖచ్చితంగా ప్రకటిస్తుంటే, మిగతా వారంతా కూడా రాజ్యంలో చుట్టూ తిరుగుతూ ప్రజలకు ఇష్టమైన బోధ, ప్రజలకు అనుకూలమైన బోధ, ప్రజలకు నచ్చిన బోధ ప్రజల మధ్య ప్రకటిస్తున్నారు. అప్పుడు ఇర్మియాకి ఎలా అనిపించింది చెప్పండి? ఇదేంటయ్యా, వారు నీ పేరు చెప్పి చెప్తున్నారయ్యా, వారు కూడా ప్రజలంతా కూడా వారి బోధే సరే బాగుంది అనుకుంటున్నారయ్యా, ప్రజలంతా వారికి సన్మానాలు చేస్తున్నారు, ప్రజలంతా కూడా వారికి దండలు వేస్తున్నారు, ప్రజలంతా వారికి సింహాసనాలు వేస్తున్నారు, ప్రజలందరూ వారిని పొగుడుతున్నారు, నా ఒక్కడికి ఏంటయ్యా నాకు ఈ పరిస్థితి అని దేవుడి మీద అసహనాన్ని, అదే కదా దేవుడి మీద అసహనాన్ని వ్యక్తం చేయటం ఇక్కడ మనకు కనబడుతుంది. చూడండి అక్కడ, నీవు ఈ ప్రజలను యెరూషలేమును బహుగా మోసపుచ్చావయ్యా, నువ్వు నాతో ఏం చెప్పావు, వీళ్ళేం చెప్తున్నారు, వాళ్ళు ఏం చెప్తున్నారు, అసలు ఇంతకు వాళ్ళు ఎవరు? ఒకసారి ఇంకొక మాట, 14వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం
13-14 వచనాలు. ఇర్మియా గ్రంథం 13-14లో అందుకు నేను అయ్యో అన్నాడు చూడండి. అందుకు నేను అంటే ఇర్మియానైన నేను అయ్యో ప్రభువైన యెహోవా, మీరు ఖడ్గము చూడరు, మీకు క్షామము కలుగదు, ఈ చోటను నేను స్థిరమైన సమాధానము మీకు ఇచ్చేదనని ప్రవక్తలు వారితో చెప్పుచున్నారు. ప్రవక్తలు చెప్పుచున్నారు. ఏమని చెప్పుచున్నారు? ప్రవక్తలు ఏమని చెప్పుచున్నారని ఇర్మియా అంటున్నాడు, మీకు క్షామము కలుగదు. బాగుంది కదండి. క్షామం అంటే మీకు కరువు రాదు. కరువు రాదు అని చెబితే బాగుందా, కరువు వస్తుంది అని చెప్పేది బాగుందా? ఏది బాగుంది చెప్పండి వినడానికి? కరువు రాదంటేనే కదా బాగుంది. కరువు వస్తుంది, అది కరువు వచ్చేది నిజమైనా రాదని చెబితేనే కదా వినటానికి బాగుంది. మీరు చావరు అంటే బాగుందా, మీరు చస్తారంటే బాగుందా? మీరు ఇల్లు కట్టుకుంటారంటే బాగుందా, మీ ఇల్లు కూలిపోతుందంటే బాగుందా? ఏది బాగుంటుంది చెప్పండి వినటానికి? వినటానికండి చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా, కానీ నిజాలు కావు. ఇక్కడ ఇర్మియాతో దేవుడు క్షామము రాబోతుంది అని చెప్పమన్నాడు, ఖడ్గం రాబోతుందని చెప్పమన్నాడు. ఆయన అదే చెప్తున్నాడు. కానీ మరికొంతమంది బయలుదేరి ఏమంటున్నారంటే క్షామము లేదు, ఖడ్గము లేదు, చాలా బాగుంది, చాలా బాగుంటుంది అంటుంటే ఇర్మియాకు చాలా కోపం వచ్చేస్తుందండి, చాలా బాధ కలుగుతుంది ఇర్మియాకు. తర్వాత మనం చదువుతున్నప్పుడు అప్పుడు అప్పుడు ఏమన్నాడు? స్థిరమైన సమాధానము, ఈ చోట నేను స్థిరమైన సమాధానం మీకు ఇచ్చేదనని ప్రవక్తలు చెప్పుచున్నారు కదా అంటున్నప్పుడు అప్పుడు దేవుడు అంటున్నాడు ఇర్మియాతో, అప్పుడు యెహోవా నాతో ఇట్లా నేను ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు, నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇవ్వలేదు, వారితో మాటలాడలేదు, వారు అసత్య దర్శనమును శకునమును మాయాతంత్రమును తమ హృదయమున పుట్టిన వంచనను ప్రకటన చేయుచున్నారు. ఇర్మియా, ఎందుకయ్యా నువ్వు ఇంత బాధపడుతున్నావు? నువ్వు ఎందుకు ఇంతలో నా పైన అపనమ్మకం నీకు? ఎందుకు నన్ను అపార్థం చేసుకుంటున్నావు? నేను మోసం చేస్తానా? నేను యెరూషలేము పట్టణాన్ని నేను మోసం చేసి నీతో అబద్ధం చెప్పాను నువ్వు అనుకుంటున్నావా? నో, నువ్వు వింటున్నది నిజమే, కానీ ఆ మాటలు నా మాటలు కావు. వారు ప్రవక్తలే ప్రజల దృష్టిలో, కానీ వాళ్ళ అబద్ధ ప్రవక్తలు. వారితో నేను మాట్లాడలేదు, వారికి దర్శనంలో నేను చెప్పలేదు. అప్పుడు కానీ ఇర్మియా కాస్త తగ్గలేదు, సైలెంట్ అవ్వలేదు ఆయన. అంటే అప్పటి వరకు ఇర్మియా దేవుణ్ణి అపార్థం చేసుకున్నాడు. అపార్థం చేసుకున్నాడు కనుక దేవుడి మీద ఎంత నింద వేశాడు, దేవుణ్ణి నిందించాడు. దేవుణ్ణి నిందించిన ఇర్మియా, దేవుని అపార్థం చేసుకున్న ఇర్మియా. అదే కదా, దేవుని నిందించాడా? నిందించాడు. ఏమని నిందించాడని చదువుకున్నారు మీరు? నీవు యెరూషలేమును ప్రజలను బహుగా మోసపుచ్చితివి అన్నాడంటే దేవుణ్ణి ఎవరంటున్నారు? దేవుణ్ణి మోసగాడు అంటున్నాడు ఇర్మియా. అంటే దేవుని మీద నింద వేస్తున్నాడు ఇర్మియా. దేవుడి మీద నింద వేయటానికి కారణం ఏంటంటే చుట్టూ ఉన్నటువంటి అబద్ధ ప్రవక్తలు, వారు చెబుతున్న అబద్ధ ప్రవచనాలు. అప్పుడు దేవుడు మళ్ళీ దానికి క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. నో, నేను పంపలేదు వారిని, ఇర్మియా నేను పంపలేదు, వారు నా ప్రవక్తలు కారు, వారు అబద్ధ దర్శనాలు, అబద్ధ శకునాలు, వారు మాయ తంత్రం మోసం, వారితో అసలు నేను మాట్లాడలేదయ్యా. అందుకే మనకు వినపడుతుంటాయి, చాలా వింటుంటాం బోధలు, కానీ మనం విన్నటువంటి బోధలు అన్నీ నిజమని అనుకుంటే మనం చాలా మోసపోతాం. అందుకే ఎలా ఉండాలి? ఒకనాడు బెరయా పట్టణస్థులు, బెరయా అనే పట్టణములో ఉన్న క్రైస్తవులు, బెరయా పట్టణములో ఉన్నటువంటి విశ్వాసులు చేసిన పని ప్రతి దినము లేఖనములను ఏం చేస్తూ వచ్చారని చదువుకుంటాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 11వ వచనంలో, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 11వ వచనం,
వీరు అనగా బెరయలో ఉన్నవారు తెస్సలోనికలో ఉన్నవారి కంటే గనులై ఉన్నారు గనుక ఏం చేశారు అనంటే చక్కగా వాక్యమును చేత పట్టుకొని తల కింద పెట్టుకొని చక్కగా నిద్రపోయిరి అని అనలేదు ఆయన. ఏంటట? ఆసక్తితో వాక్యమును అంగీకరించి, ఆసక్తితో వాక్యమును అంగీకరించి. ఆసక్తి, ఆ పదం చూడండి. ఏ విషయంలో ఆసక్తి? వాక్యాన్ని వినాలన్న విషయంలో ఆసక్తి. విన్నది నిజమైతే దానిని అంగీకరించడానికి నో ఇగో. కొంతమందికి అహం అనేది అడ్డొస్తుంటుంది. నిజమే కానీ అయినా మళ్ళీ ఆలోచించాలి ఒకసారి అంటాడు. నిజమే అన్న తర్వాత మళ్ళీ ఇంకా ఆలోచించడం అంటే, నిజమే అయినా కానీ అంత తొందరగా ఒప్పుకుంటేలా? మనం ఏమైపోతాం? మన ప్రెస్టేజ్ ఏమైపోవాలి? ఇంతకాలం మనం చేసింది ఏమైపోవాలి? మనం ప్రకటించింది ఏమైపోవాలి? మనం నమ్మిందంత ఏమైపోవాలి? ఎక్కడో అడ్డొస్తుంటాయి. కానీ ఇవన్నీ పరలోకానికి ఆటంకం అనే సంగతి మర్చిపోయావా? అంటే పరలోకానికి వెళ్ళకపోయినా పర్వాలేదేమో కానీ, అమ్మో ప్రజల ముందు మాత్రం మనం తక్కువ కాకూడదు. నరకానికి జారిపోయినా పర్వాలేదు, పాతాళానికి వెళ్ళిపోయినా పర్వాలేదు, కలకాలం అక్కడ కాలిపోయినా పర్వాలేదు, కానీ ప్రజల ముందు మాత్రం మన స్థాయి ఏ మాత్రం తగ్గొద్దు. ప్రజలలో ఎక్కడా కూడా మనం చులకన కాకూడదు. ప్రజలలో ఎక్కడా కూడా మనం తక్కువ కాకూడదు. ఈవెందుకండి? ప్రజలు ఏం చేసేవాళ్ళు నీకోసం? ప్రజలు చేసే పని ఏంటంటే, నువ్వు చచ్చిన తర్వాత నిన్ను శ్మశానం వరకు తీసుకొని వచ్చి నీ గోతులో పెట్టి మట్టేసి వెళ్ళిపోయేవాళ్ళు తప్ప ఏం చేయగలరు చెప్పు? ప్రజలు ఎవరైనా చేయగలిగింది ఏముంది? ఏమీ లేదు. ఇంకా అవసరమైతే ఆ రోజు ఇంకా బిజీగా ఉంటే చివరి చూపులు కూడా రాడు, వాట్సాప్ కాల్ చేయమంటాడు, వీడియో రూపు చూస్తాడు, అంతే, క్లోజ్ చేసేసుకుంటాడు. అది ఈరోజు బిజీ మనిషి. ఇలాంటి మనుషుల కోసం వీళ్ళేమనుకుంటారో అనుకుంటున్నావా? దేవుడు ఏమనుకుంటున్నాడు అన్నది నీకేం అవసరం లేదా? దేవుడు ఏమనుకుంటాడు? వాక్యం ఏం చెప్పింది? రేపు నా పరిస్థితి ఏంటి? నా భవిష్యత్తు ఏంటి? ఇది వీటన్నిటికంటే కూడా చూసారా, మనుష్యుల దగ్గర నేను తక్కువ కాకూడదు. ఏమండి? వాక్యం పట్ల ఆసక్తి ఉండాలండి. ఏదండి వాక్యం పట్ల ఆసక్తి? వాక్యం పట్ల నిజంగా ఆసక్తి ఉంటే పరుగులు పెట్టుకుంటూ రావాలండి. దేనికోసం? వాక్యం కోసం. వెళ్తావే డ్యూటీ అనగానే పరుగులు పెట్టుకుంటూ వెళ్ళిపోతుంటారు, కాలేజ్ అనగానే పరుగులు పెట్టుకుంటూ వెళ్ళిపోతారు. ఎందుకు? టైం. ఆఫీస్ అనగానే పరుగులు పెట్టుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఒక ఆఫీసుకు వెళ్ళటంలో, ఒక డ్యూటీకి వెళ్ళటంలో, లేదా ఒక పనికి వెళ్ళటంలో, కాలేజీకి వెళ్ళటంలో, స్కూల్కి వెళ్ళటంలో ఎవరైనా ఏదైనా ఇస్తానంటే తను తీసుకోవటానికి వెళ్ళే విషయంలో ఉన్నంత ఆ అటెన్షన్, ఆ ఆసక్తి ఎందుకో ఆరాధన అనేటప్పటికీ, వాక్యం అనేటప్పటికీ ఎక్కడుందని అందులో కొంతైనా చూపించగలుగుతున్నారు ఆసక్తి. అందులో కొంతైనా. ఏమండి ఎలా అనుకుంటున్నారండి? ఆ లోకాన్ని దేవుడు ఏమిస్తాడు? ఏముంది మనకు? దేవుడు చస్తే నీకు పరలోకం ఇవ్వటానికి నీకున్న అర్హతలు ఏంటి ఒకసారి రాసుకో చూద్దాం. వేటిని బట్టి నీకు పరలోకాన్ని ఇవ్వాలి ఒకసారి రాసుకునే ప్రయత్నం చేయండి ఒకసారి. ఒక్కసారైనా కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత దేవుడు నాకు ఒకవేళ పరలోకం ఇవ్వాలనుకుంటే నాకున్నటువంటి అర్హతలు ఏంటి, నాకున్న లక్షణాలు ఏంటి, నాకున్న క్వాలిఫికేషన్స్ ఏంటని రాయండి ఒకసారి. పెన్ను కదులుతుందంటారా? అసలు పెన్ను కదులుతుందంటారా? ఒక్కటైనా రాయగలమంటారా? ఒక్కటైనా చెప్పగలమంటారా? మరలా ప్రజల ముందు మనం ఇచ్చే బిల్డప్లు మామూలుగా ఉండవు. మరలా ఏంటంటే పరలోకానికి మనం తప్ప, అసలు పరలోకం నేను తప్ప ఇంకెవడు వెళ్ళాడండి, అంతుంటాయి మనవి. ఏది ఆసక్తి? ఏది వాక్యం పట్ల, సంఘం పట్ల, దేవుని పట్ల, పని పట్ల, కార్యక్రమాల పట్ల, ఇచ్చే విషయంలో ఎక్కడుందండి ఆసక్తి? అంతకంతకు ఆసక్తి అనేది ఆవిరిగా మారుతుందండి ఈరోజు విశ్వాసులలో. ఇక్కడే కాదు, అంతటా అలానే ఉన్నారు. నేను ఇక్కడ గురించి మాట్లాడటం లేదు, అంతటా అలానే ఉన్నారు. ఇంట్లో అలానే ఉన్నారు, చుట్టూ ఉన్నవారు అలానే ఉంటారు, సంఘంలో ఉన్న వాళ్ళు అలానే ఉంటారు, బయట ఉన్న వాళ్ళు అలానే ఉంటారు. లోకమే అలా మారిపోతుంది రోజు రోజుకి.
దేవుడి మీద నమ్మకం లేని పరిస్థితి, దేవుడి మీద విశ్వాసాన్ని కోల్పోతున్న పరిస్థితి. అందుకే భయంకరమైన వాటిని చూడవలసిన పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. భయంకరమైన వాటిని ఈరోజు కళ్ళతో చూస్తూ, అనుభవిస్తూ, కన్నీళ్లు పెట్టుకుని ఏడ్చే ఈ పరిస్థితులు ఎందుకు? మనుషుల్లో ఎంత క్రూరత్వం పెరిగిపోతుందో మీరు చూస్తున్నారా? మనుషుల్లో ఎంత క్రూరత్వం, మనుషులు ఎంత క్రూరులుగా మారిపోతున్నారు. ఏంటండి ఈ క్రూరత్వం? ఎందుకని మనుషులు ఇంత క్రూరులుగా మారిపోతారు? రాక్షసులు అని విన్నామండి అంతే, కానీ ఈరోజు మనుషుల్లో చూస్తున్న ఆ రాక్షసత్వాన్ని. హైదరాబాద్లో ఒకడు భార్యని చంపి ముక్కలు ముక్కలు చేయటం, కుక్కర్లో ఉడికించటం. ఏంటండి అది? భర్త భార్యని చంపాడంటేనే అసలు ఎలారా నువ్వు చంపగలవు? నీ భార్యని ఎలా నువ్వు చంపగలవు అసలు? బైబిల్ నిష్ఠూర పెట్టొద్దు అని బైబిల్ చెప్పింది. నీ భార్యను ఒక మాట అనడానికే నువ్వు 100 సార్లు ఆలోచించాలి అని బైబిల్ చెప్పింది. మిక్కిలి బలహీనమైన ఘట్టం కదా, నీ సాటి సహకారి కదా, నీకు తోడుగా ఉండడానికి వచ్చింది కదా, నీకోసం అన్నీ వదులుకొని వచ్చింది కదా, నువ్వే సర్వస్వం నమ్మి తలదించి తాళి కట్టించుకొని ఇంట్లో అడుగుపెట్టి నీకు, పిల్లలకు, నీ ఇంటి వారికి జీవితాంతం పరిచర్య చేయడానికి వచ్చింది కదా. ఒక మాట అనడానికి దేవుడు అందుకే అనుమతి ఇవ్వలేదు. అలాంటిది దాడి ఎలా చేయగలుగుతున్నావు? దాడి చేయటమే నేరం అనుకుంటే చంపావు, పోనీ చంపేశావు. ముక్కలు ముక్కలు కొట్టేస్తావా? మళ్ళా వాటి కుక్కర్లో ఉడికించేస్తావా? మనకు వినటానికే అదోలా ఉంది కదా. అలాంటిది చేస్తున్నవాడు మనిషేనా? మనిషే చూడటానికి, కానీ మనుషులు చూసారా ఎంత క్రూరత్వం? ఏంటి మనుషులు ఇలా మారుతారు. మళ్ళా చెప్తున్నాను, ఇంకా సమాజం ఇంకా భయంకరమైనటువంటి పరిస్థితుల్లోనికి సమాజం దిగజారిపోతుంది. విలువలు ఉండవిక. ఎందుకు? రోజు రోజుకి దేవునికి, వాక్యానికి, బైబిలుకు దూరం అయిపోతున్న పరిస్థితి. అందుకేనండి దేవునికి, వాక్యానికి మిమ్మల్ని దగ్గర చేసి మిమ్మల్ని కాపాడుకోవాలన్న తాపత్రయం ఇది. అంతే. నాకు వచ్చేది ఏముంది చెప్పండి? ఇలా అరవడం, కేకలు పెట్టడం వలన, గట్టిగా చెప్పటం వలన నాకు వచ్చేది ఏముంది? ఆరోగ్యం పోవడం తప్ప. నా సమయాన్ని పెట్టుబడిగా పెట్టి, నా ఆరోగ్యాన్ని పెట్టుబడిగా పెట్టి, నా ఆలోచనలను రోజు రోజుకి శారీరకంగా కృంగిపోతూ ఎందుకు ఇవన్నీ చెప్పాలి, ఎందుకు తిరగాలి అనంటే కేవలం కొంతలో కొంతైనా కానీ నా వంతు ప్రయత్నంగా ఈ సమాజాన్ని కొంతైనా మార్పు తీసుకురాగలిగితే, కొంతైనా ప్రభావాన్ని చూపించగలిగితే, కొంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు, కొందరినైనా ప్రభావితం చేయగలిగితే చాలండి మంచి వైపుకు. నా జీవితం ధన్యమవుతుంది. రేపు దేవుడు నాకు ఇచ్చే ఆ లోకం, అది నాకు కావాలి. ఆ లోకమే లేకపోతే, ఆ దేవుడే లేకపోతే నాకెందుకు ఈ బాధలు? చక్కగా చదువుకుని ఏ ఉద్యోగం చేసుకుని చక్కగా హ్యాపీగా భార్య పిల్లలతో హ్యాపీగా ఉండేవాడిని కదా. ఈ బాధలన్నీ ఎందుకండి? ఈ అవమానాలన్నీ ఎందుకండి? మళ్ళీ ఈ నిందలన్నీ ఎందుకండి? ఈ శ్రమలన్నీ ఎందుకు చెప్పండి? ఏ సేవకుడికైనా ఎందుకు ఇవన్నీ? దేవుడు లేడన్నది నిజమైతే, పరలోకం లేదన్నది నిజమైతే, యేసు రాక ఎందుకు? అపోస్తల ప్రాణ త్యాగాలు ఎందుకు? సంఘాలు ఆ రోజు అంత భయంకరంగా హింసించబడటం ఎందుకు? అవన్నీ నిజం కాదా? పోనీ వాళ్ళకంటే జ్ఞానం లేదు, వాళ్ళ జ్ఞానం లేక ప్రాణాలు పెట్టారు, జ్ఞానం లేక ఆస్తులు పోగొట్టుకున్నారు, జ్ఞానం లేక వాళ్ళ జ్ఞానం లేక సంచారులుగా తిరిగారా? ఒక్కసారి ఆలోచించండి. ఇక భవిష్యత్తు ఇక ఎవడు బాగు చేయలేడు. అందుకే యేసు ప్రభువు బ్రతికుండగానే చెప్పాడు కదా, నేను మరలా వస్తాను, కానీ నేను మరలా వచ్చే సమయానికి ఈ భూమి మీద విశ్వాసం ఉండదు. ఎంత ఖచ్చితంగా చెప్పాడు చూసారా మహానుభావుడు? ఎంత ఖచ్చితంగా చెప్పాడు. ఆయనను మనిషి కుమారుడు మరలా భూమి మీదకి వచ్చినప్పుడు మనుషుల్లో విశ్వాసము కనుగొనునా అంటే మనుషుల్లో ఏముండదు? విశ్వాసం. ఏ విశ్వాసం? పరలోకం మీద విశ్వాసం, దేవుడి మీద విశ్వాసం, చనిపోతే మరో జీవితం ఉందన్న విశ్వాసం, సాటి మనిషిని ప్రేమించాలన్న ఆలోచన, ఇవి ఉంటాయండి. ఉండవిక. ఆసక్తి తగ్గిపోతుంది. వాక్యం పట్ల, సంఘం పట్ల, దేవుని కార్యక్రమాల పట్ల ఏది ఆసక్తి? ఎక్కడుంది ఆసక్తి?
ఏదో ఆదివారం కనుక సెలవు రోజు కనుక వెళ్ళకపోతే మరీ బాగోదు కనుక కనబడాలన్న ఆలోచనతో ఒకవేళ మీరు వస్తున్నారా, అలాంటి ఆలోచనతో మీరు వచ్చినా కానీ ఎందుకంటే రావటం వద్దండి. అలా మీరు నిజంగా ఇలాంటి ఆలోచనతో మీరు వచ్చారు అని అంటే ఆ రాక నిష్ప్రయోజనం. మళ్ళీ చెప్తున్నా, రాకపోవడం మంచిది. వచ్చారు అంటే కేవలం దేవుని పట్ల ప్రేమతో రావాలి, ఆయన పట్ల భక్తితో రావాలి, వాక్యం పట్ల ఆసక్తితో రావాలి. వచ్చారా, ఏదైనా మాట మీ హృదయాన్ని తాకిందా, ఏదైనా మాట హృదయాన్ని ఏమంటావు స్పృశించిందా, గద్దింపుగా ఉందా, సరి చేసుకో, అది సరి చేసుకో. అదే సాత్వికముతో వాక్యమును అంగీకరించటం. అదే 17లో మనం చదువుకుంటున్నాం. 17-11 అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 11లో వీరు అనగా బెరయలో ఉన్నవారు తెసలోనికలో ఉన్నవారి కంటే గనులై ఉన్నారు కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి, పౌలు శీల చెప్పిన సంగతులు అలాగున్నవో లేవోనని లేఖనాలను ప్రతిరోజు వాళ్ళు ఏం చేస్తున్నారట, పరిశోధన చేస్తున్నారు. ప్రతిరోజు పరిశోధన. లేకపోతే ఏమవుతుంది అంటారా, లేకపోతే చూసారు ఇర్మియానే పొరపాటు పడ్డాడు. ఇర్మియా పొరపాటు పడ్డాడా పడలేదు చెప్పండి? ఎవరిని అపార్థం చేసుకున్నాడు ఇర్మియా? చివరికి దేవుణ్ణి అపార్థం చేసుకున్నాడు. ఈరోజు కొంతమంది దేవుడు లేడంటానికి కూడా కారణం ఏంటంటే ఈరోజు దేవుని పేరుతో జరుగుతున్న మోసాలు. అవునా కాదు చెప్పండి? ఈవెన్ చివరి క్రైస్తవ్యంలో కూడా క్రీస్తు పేరు చెప్పి, బైబిల్ పేరు చెప్పి ఈ సమాజాన్ని ఎంత తప్పుదారి పట్టించారో, ఎంతగా దోచుకుంటున్నారో, ఎంతగా దగా చేస్తున్నారో, కోట్ల రూపాయలకి ఎలా పడగలెత్తారో, బైబిల్కు భిన్నమైన, బైబిల్ చెప్పని ఎన్ని కార్యక్రమాలు ఎలా సమాజం మధ్య ధైర్యంగా చేస్తున్నారో, వాటన్నిటిని బట్టి క్రైస్తవ్యం, బైబిల్ సమాజంలో ఏమైపోతుంది? అవమానించబడుతుంది. అందుకే చివరికి బైబిల్ తప్పు, యేసుప్రభు తప్పు, క్రైస్తవ్యం తప్పు అనే పరిస్థితికి కారణం క్రీస్తు పేరు చెప్పుకున్న కొంతమంది చేసే అబద్ధ బోధలు కాదంటారా చెప్పండి? ఆ రోజు ఇర్మియా అంతటి ప్రవక్త దేవుని అపార్థం చేసుకొని దేవుని నిందిస్తున్నాడు. ఏం చెప్పావయ్యా నువ్వు? మోసం చేసావయ్యా నువ్వు మోసగాడివయ్యా అని మాట్లాడుతున్నాడు. అప్పుడు దేవుడు మరల సమాధానం చెప్తున్నాడు అనమాట. ఆయన ఇర్మియా వారు అబద్ధ ప్రవక్తలు, వారు చెప్పేవన్నీ అబద్ధ ప్రవచనాలు. నేను వారిని పిలవలేదు, నేను నిన్ను పిలిచాను, వారిని పిలవలేదు. నేను నీకు చెప్పాను, వారికి చెప్పలేదు. నేను వారిని పంపలేదు. చూసారా, నేను వారికి ఆజ్ఞ ఇవ్వలేదయ్యా, నేను నిన్నే పిలిచాను, నీకే చెప్పాను, నీకే ఆజ్ఞ ఇచ్చాను. అందుకే ఏది దేవుని మాట, ఏది దయ్యపు మాట, ఏది నిజం, ఏది అబద్ధం, ఏది సత్యం, ఏది అసత్యం, అది మనకు తెలియాలి అంటే తప్పనిసరిగా మనకు కూడా లేఖనాల పరిశోధన అవసరం. బైబిల్ మీద అవగాహన అవసరం, బైబిల్ మీద పట్టవసరం. బైబిల్ చేతిలో ఉంటేనే ఇంత మోసపోతుంటే, ఒకవేళ బైబిలే చేతిలో లేకపోతే, బైబిల్ చేతిలో ఉండగానే మనం మోసపోతున్నాము అని అంటే, నిజంగా ఒకవేళ బైబిలే మన చేతికి అందకపోతే ఇంకెంతగా మోసపోయే వాళ్ళమో ఒక్కసారి ఆలోచించండి. ఇక మనం మోసపోకూడదు. మనం ఎవరి మాటలు విని మనం మోసపోవడానికి వీలు లేదు. అందుకే ఎవరిని నమ్మొద్దు. ఎంత పెద్ద బోధకుడు ఎంత పెద్దవాడు అనేది మనకొద్దు. బోధకుడు ఎంత పెద్దవాడు, బోధకుడు స్థాయి ఏంటి, బోధకుడు సూట్ ఏంటి, బోధకుడు బూట్ ఏంటి, బోధకుడు ఏ టై కట్టుకున్నాడు, ఇవి మనకెందుకండి? ఇవి మనం వింటున్న బోధ అది వాక్యానుసారంగా ఉందో లేదో అంతే. కనుక ఎవరు చెప్తున్నారు, ఏ స్థాయిలో ఉన్నవాడు చెప్తున్నాడో అసలు పట్టించుకోవాల్సిన పని లేదు. ఆ రోజు అదే జరిగింది. ఇంకేమంటున్నాడు ఇర్మియాతో? ఏం చెప్తున్నారంటే వీళ్ళు అబద్ధ ప్రవక్తలు వెళ్ళి 6వ అధ్యాయం 23వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 17వ వచనం. ఇర్మియా గ్రంథం 23:17లో వారు నన్ను తృణీకరించు వారితో మీకు క్షేమము కలుగును అని యెహోవా సెలవిచ్చెననియు, ఒకడు తన హృదయం మూర్ఖత చొప్పున నడవగా వానితో మీకు కీడు రాదనియు చెప్పుచు యెహోవా ఆజ్ఞను బట్టి మాటలాడక తమకు తోచిన దర్శనము, తమకు తోచిన పద చూడండి, వారికి తోచిన, వారికి అర్థమైన, వారికి నచ్చిన, వారికి ఇష్టమైన
ఆ ప్రజలెవరు? నన్ను తృణీకరించిన వారు. దేవుడు చెప్తున్నాడు, ఇర్మియా ఆ ప్రజలెవరు? యూదులు నన్ను తృణీకరించలేదా? నన్ను అవమానపరిచిన ప్రజలు కాదా? నాకు విరోధంగా నడుచుకుంటున్న ప్రజలు కాదా? వారు నాకు వ్యతిరేకమైనటువంటి జీవితం జీవిస్తున్న ప్రజలు కాదా? వారికి కీడు రాదా? వాడి కీడు రాదా? రాదని చెప్తున్నారు వాళ్ళు. ఎవరు? అబద్ధ ప్రవక్తలు. రాదని చెప్తున్నారు వాళ్ళు. వస్తుంది అని చెప్పడానికి నేను నిన్ను పిలిచాను, రాదు అని చెప్పడానికి అబద్ధ ప్రవక్తలు లేచారు. గుంపు. ఆ గుంపుకు నాకు సంబంధం లేదు. వన్ అండ్ ఓన్లీ నువ్వే వెళ్ళు, నిలబడు, గద్దించు. అయ్యా, ఇంతమంది ఆశీర్వాద బోధలు చేస్తున్నారయ్యా, ఇంతమంది దీవెన సంబంధమైన బోధలు చేస్తున్నారు. నేను ఒక్కనే హెచ్చరిక బోధ చేస్తే నన్ను ఉంచుతారా ఈ సమాజం? చంపేస్తారు కదా. అందుకే ఇర్మియా భయపడ్డాడు. అందుకే ఇర్మియాతో దేవుడు అన్నాడు, నువ్వు భయపడకు, నేను నీకు తోడుగా ఉంటాను. నువ్వు భయపడకు, నేనున్నాను కదా నీ పక్షాన్న. 6వ అధ్యాయం అదే ఇర్మియా గ్రంథం, 6వ అధ్యాయం 14వ వచనం. అదే ఇర్మియా గ్రంథం 6:14 సమాధానము లేని సమయమున, రాజ్యంలో సమాధానం లేదు. ఎందుకు సమాధానం అంటే ఏమంటే పాపము లేక, అన్యాయము లేక, అక్రమము లేక ఉంటే సమాధానం ఉండేట. అక్కడ ఎటు చూసిన అక్రమము, ఎటు చూసిన అన్యాయం, ఎటు చూసిన అవినీతి, అంతటా ఇవే కనబడుతూ ఉన్నప్పుడు ఎక్కడుంటుందండి ప్రజల మధ్య సమాధానం, శాంతి? చెప్పండి. లేదు కదా. కానీ వీళ్ళు, ఈ ప్రవక్తలు వెళ్ళి ఏం చెప్తున్నారు చూడండి. ఏమంటున్నారు ఈ ప్రవక్తలు వెళ్ళి? సమాధానం లేని సమయమున సమాధానం అని చెప్పుచు నా ప్రజలకున్న గాయమును పైపైన మాత్రమే బాగు చేయుచు, వారు తాము హేయ క్రియలు చేయుచున్నందున సిగ్గుపడవలసి వచ్చిన కానీ వారు ఏ మాత్రము సిగ్గుపడరు. వారు ప్రజల గాయాలను పైపైన మానుపుతున్నారు, కానీ లోనున్నటువంటి ఆ ఇన్ఫెక్షన్ ఎక్కడికి పోతుంది? లోనున్న పుండు ఏమైపోతుంది? లోనున్నటువంటి రోగం ఎలా పోద్ది? అంటే ఏమంటారు? మీకేం లేదండి, మీకు ఏ జబ్బు లేదండి, మీకు ఏ రోగం లేదండి. ఆ మాట వింటానే బాగుంది. మనకు హాస్పిటల్కి వెళ్ళామండి, బాగోలేదండి, డాక్టర్ గారు చూసారండి, ఏదో రోగం పేరు చెప్తే ఎక్కడ మనం బాధపడిపోతామో, ఫీల్ అయిపోతామేమో, ఫీజు సరిగా ఇవ్వవేమోనని. మీకు ఎవరైనా చెప్పారు మీకు రోగం ఉందని? మీకు ఎవరైనా చెప్పారు జబ్బు ఉందని? మీకు ఏ రోగం లేదు, ఏ జబ్బు లేదు, వెళ్ళిపోండి అన్నాడు అనుకోండి. ఎంత మంచి డాక్టర్ గారు, ఫీజు 100 అయితే మరొక 100 కలిపి ఇచ్చేస్తాం. ఎందుకు? మనకు అనుకూలమైనటువంటి వార్త చెప్పాడు కనుక. కానీ లోనున్నటువంటి ఆ జబ్బు, నీ లోనున్న రోగం ఏమైపోతుంది? అదెందుకు మాయమైపోతుంది? సేమ్ రాజ్యం అంతా కూడా బాగోలేదు, కానీ ఏమంటున్నారు అని అంటే బాగుందని ప్రకటిస్తున్నారట అబద్ధ బోధకులందరూ కూడా వచ్చేసి. అందుకు ఇర్మియా దేవుణ్ణి అపార్థం చేసుకున్నాడు. అందుకు ఇర్మియా దేవుని నిందించాడు. కానీ మళ్ళా దేవుడు సమాధానం చెప్పాడు కదా ఇర్మియాకు, లేదు నాయన, వాళ్ళు నా వాళ్ళు కాదు, నేను పంపిన వాళ్ళు కాదు. కనుక ఇది ఈరోజు ఒక పాయింట్ ఏంటి? దేవుణ్ణి అపార్థం చేసుకొని దేవుణ్ణి నిందించిన ఇర్మియా. అలా ఎందుకు నిందించాడో దానికి సమాధానం మనకు దొరికింది. ఇక నెక్స్ట్ మనం చూస్తుంటే ఇందులో ఈరోజు రెండో పాయింట్గా ఇర్మియాకు తన దేశం పట్ల ఉన్న ప్రేమ చాలా గొప్పది. ఎంత ప్రేమ తన దేశం పట్ల ఉందో కొన్ని మాటలు మనం చూద్దాం. సెకండ్ హెడ్డింగ్గా మీరు పెట్టుకోవాల్సింది, దేశం పట్ల, తన దేశం పట్ల ఇర్మియాకున్న ప్రేమ. ఎలాంటి ప్రేమ, ఎంత ప్రేమ ఒకసారి చూద్దాం. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 19వ వచనం చదువుతాను నేను, జాగ్రత్తగా చూడండి. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 19వ వచనం. నా కడుపు నా అంతరంగములో నాకెంతో వేదనగానున్నది, నా గుండె నరములు, నా గుండె కొట్టుకొనుచున్నది, తాళలేను. నా ప్రాణమా, బాకానాదము వినబడుచున్నది కదా, యుద్ధఘోష నీకు వినబడుచున్నది కదా. కీడు వెంట కీడు వచ్చుచున్నది. ఇదిగో నా గుడారములను, ఏమన్నాడు? కీడు వెంట కీడు వచ్చుచున్నది, దేశమంతయు దోచుకొనబడుచున్నది. నా గుడారములను హఠాత్తుగాను నిమిషములో నా డేరా తెరలను దోచుకొనబడి ఉన్నవి. నేను ఎన్నాళ్ళు ధ్వజమును చూచుచుండవలను, బూరధ్వని ఎన్నాళ్ళు వినుచుండవలను అని మాట్లాడుతున్నాడు. అంటే
చెప్పాడు కదా ఇర్మియాతో దేవుడు, ఇదిగో ఉత్తరం నుంచి రాబోతున్నారు. ఎవరు? బబులోనీయులు. నెబుకద్నెజర్ రాబోతున్నాడు, యెరూషలేము మీదకి రాబోతున్నాడు. వాడు మహా సైన్యంతో రాబోతున్నాడు. యెరూషలేము మొత్తాన్ని కూడా ముట్టడి వేయబోతున్నాడు. యెరూషలేములో ఉన్నవారు ఎవరు బయటికి వెళ్ళకుండగా, బయట ఉన్నవారు ఎవరు లోపలికి వెళ్ళకుండగా ఎక్కడికక్కడ దారులన్నీ మూసుకొని పోతున్నాయి. దీని వలన తినడానికి తిండుండదు. దాని వలన ఆకలితో అలమటించిపోతారు. చివరికి ఎలాంటి పరిస్థితి అంటే తర్వాత మనం మాట్లాడుకుంటాం. ఎంత పరిస్థితి అనంటే తినడానికి లేక పిల్లలనే చంపుకొని తినే భయంకరమైన పరిస్థితి. తాము కన్న పిల్లలను తామే చంపుకొని తినే పరిస్థితి, స్నేహితులను చంపుకొని తినే పరిస్థితి. ఎందుకు? ఆ కరువు అంత భయంకరంగా ఉండబోతుంది. అంతే కదండి, మీకు అర్థం కావడం చెప్తున్నాను. ఉదాహరణకు ఇప్పుడు ఖమ్మంకి 4 వైపుల దారులన్నీ మూసేశారండి. ఖమ్మంలో ఉన్నవి బయటికి వెళ్ళవు, బయట ఉన్నవి లోపలికి రావు. ఇప్పుడు ఏమైనా కానీ కూరగాయలు అయినా కానీ ఏవైనా కానీ ఇప్పుడు స్టాక్ 1 రోజు 2 రోజులు 3 రోజులు 4 రోజుకి ఏంటి పరిస్థితి? వారం రోజులైతే పరిస్థితి ఏంటి? నెల రోజులైతే పరిస్థితి ఏంటి? ఒక్కసారి మీరు ఊహించండి. ఇక అంత భయానకమైన పరిస్థితి ఈ దేశానికి రాబోతుంది. దేవుడు చెప్పమన్నాడు ఆ దేశంలోనికి వెళ్ళి. అప్పుడు ఇర్మియా దాన్ని ఊహించుకుంటున్నాడు. అమ్మో, గుర్రాల ఏమంటే ఆ రథాల శబ్దాలు వినపడుతున్నాయి. నెబుకద్నెజర్ దాడి కళ్ళ ముందు కనబడుతుంది. ఏమంటే దాడి చేస్తూ, చంపుతూ, ఒకరు నరుకుతూ, మొత్తం పట్టణాన్నంతా పడగొట్టి శవాల మధ్యతో నడుస్తున్నట్లుగా ఇదంతా కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఇదంతటిని కూడా చూస్తున్న ఇర్మియా గుండె బద్దలైపోతుంది. ఎందుకు? నా దేశం. ఈయనకేం కావట్లేదు కదా, ఇతను బాగానే ఉన్నాడు, దేవుడు ఇతనికి ఏమి నో ప్రాబ్లం. కానీ దేశం పాడైపోతుంది అక్కడ. తనకు ఏమీ కాకపోయినా తన దేశం పాడైపోతుందని తన దేశం పట్ల, తన దేశ ప్రజల పట్ల తనకున్నటువంటి బాధ్యత, అభిమానం, ఆ ప్రేమను తను భరించలేకపోతుందండి. నిజమే, అది ఒక ఇర్మియానే కాదు, బైబిల్ మనకు నేర్పించిన గొప్ప సూత్రం ఏంటంటే మనం కూడా, మీరు కూడా మీరున్నటువంటి దేశాల పట్ల అంతే బాధ్యత. మీరు కూడా మీ దేశం పట్ల అలాంటి ప్రేమ, మీరు మీ దేశం పట్ల అదే విధమైన బాధ, వేదనను మీరు కలిగి ఉండవలసిన వారుగా ఉంటున్నారు. మనకి బైబిల్ నేర్పించిందండి. అవునండి, మన దేశం, మనం పుట్టిన దేశం, మన మాతృదేశం, మనం పుట్టిన దేశం, మన మాతృదేశం. ఈ దేశానికి ఒకవేళ ఆ పరిస్థితి వస్తే మనం తట్టుకోగలమా? మనం భరించగలమా? అందుకే బైబిల్ చెప్పింది ఏంటో తెలుసా? నాయన, మీ దేశ క్షేమాల కోసం మీరు ప్రార్థన చేయండి, మీ దేశ నాయకుల కొరకు మీరు ప్రార్థన చేయండి, మీ దేశ అధికారుల కొరకు మీరు విజ్ఞాపన, యాచన మీరు చేయండి. చెప్పలేదా బైబిల్ మనకు? తిమోతికి రాసిన మొదటి పత్రిక అండి, మనకు తెలిసిన మాట. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను, చూడండి, నెమ్మదిగా మీ దేశం, మీరున్న దేశం, నా భారతదేశము నెమ్మదిగా, నా భారతదేశము నెమ్మదిగాను, నా భారతదేశము సుఖముగాను, బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా నా దేశ ప్రజలందరి కొరకు, భారతీయులందరి కొరకు, ఆ భారతదేశాన్ని ఏలుతున్న ప్రధానులు, ఆ దేశాన్ని ఏలుతున్న ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, యాచనలను, ప్రార్థనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. మరి ముఖ్యంగా ప్రజలందరి కొరకును, మనుషులందరి కొరకు యాచన, ప్రజలందరి కొరకు విజ్ఞాపన, ప్రజలందరి కొరకు ప్రార్థన చెయ్యాలి కదా. అది నీవుంటున్న నీ దేశం పట్ల నువ్వు చూపించవలసిన ప్రేమ. ఎక్కడో గుజరాత్లో భూకంపం వచ్చింది, ఎక్కడో కేరళలో వరదలు వచ్చాయి, ఎక్కడో కేరళ రాష్ట్రంలో వరదలు వస్తే గత సంవత్సరం మనమెందుకు కన్నీళ్ళు పెట్టుకోవాలి? మనమెందుకు ప్రార్థించాలి? మన రాష్ట్రం కాదు కదా. ఎక్కడో ఒరిస్సాలో వరదలు వచ్చాయి, లేదంటే ఎక్కడో కొండ చర్యలు విరిగి పడిపోయాయి, ఎక్కడో వందలాది మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు, ఎక్కడో భూకంపం వచ్చింది. మనకెందుకు? అలా అనుకుంటామా? అలా అనుకుంటే దేశభక్తి అవుతుందా? అలా అనుకుంటే దేశం పట్ల ప్రేమ అవుతుందా? నో. కాశ్మీర్ మొదలుకొని కన్యాకుమారి వరకు, అరేబియా మొదలుకొని బంగాళాఖాతం వరకు, ఈ దిక్కుల మధ్యనున్నటువంటి 140 కోట్ల మంది భారతీయులలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆ కష్టం అది నా కష్టం.
అది ఏ రాష్ట్రంలో సంభవించినా, అది మన దేశంలో ఏ మూలలో సంభవించినా, అది నా దేశ ప్రజలకు వచ్చిన సమస్య. అది ఇది బైబిల్ దేశభక్తిని చెప్పలేదు, దేశభక్తిని బోధించలేదని మాట్లాడుతున్న మత ఛాందసవాదులకు దేవుడు బైబిల్తో చెబుతున్న సమాధానం, దేవుడు బైబిల్లో చెబుతున్న సమాధానం ఎవరు చెప్పారండి? ఆ రోజు ఇర్మియా ఆ దేశంలో ఉన్నాడు కనుక ఆ దేశం పట్ల బాధను చూసాం. ఈరోజు మనం మన దేశంలో ఉన్నాం కనుక మన దేశం పట్ల మనకుండవలసిన కన్సర్న్ ఇది, బాధ్యత, శ్రద్ధ. 8వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం, త్వరగా ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనం. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనంలో, నా గుండె నా లోపల సొమ్మసిల్లుచున్నది, నా గుండె నా లోపల సొమ్మచిల్లుచున్నది, నేను దేని చేత దుఃఖోపశాంతి నొందుదును. ఎందుకయ్యా నీ గుండె నీలో సొమ్మచిల్లుచున్నది ఇర్మియా అంటే? నా దేశానికి రాబోతున్న కరువు, నా దేశానికి రాబోతున్న విపత్తు, నా దేశానికి రాబోతున్న ఆ భయంకరమైన శ్రమ. అందుకోసం దాన్ని తలుచుకుంటేనే, దాన్ని ఊహించుకుంటేనే నా గుండె నా లోపల సొమ్మసిల్లిపోతుంది. అది ఆ దేశ పౌరుడిగా, యూదా పౌరుడిగా, యెరూషలేము పౌరుడిగా తన దేశం పట్ల, తన పట్టణం పట్ల తనకున్న ప్రేమను వ్యక్తం చేస్తున్నాడండి ఇర్మియా. ఇక్కడ ఇంకొక విషయం, కేవలం మనం పుట్టిన మన దేశం గురించే కాదు, మన దేశం నుంచి చాలామంది విదేశాలకు వెళ్ళిపోతుంటారు. మీకు తెలియదేం కాదు, ఇక్కడి నుంచి ఏ దేశాలకు వెళ్ళిపోతుంటారు. గల్ఫ్కి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఏమంటే ఒక దుబాయ్ వెళ్ళిపోయిన వాళ్ళు, సౌదీ వెళ్ళిన వాళ్ళు, కువైట్లో ఉన్నవారు, ఖతర్లో ఉన్నవారు, బహ్రెయిన్లో ఉన్నవారు, ఇలా ఎన్నో దేశాలలో ఉన్నారు. యూరోప్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, అమెరికాలో ఉన్నవారు ఉన్నారు. అయితే నువ్వు ఈ దేశానికి చెందినవాడవైనా, నువ్వు ఏ దేశానికి వెళ్ళినా, ఏ దేశంలో నువ్వు బ్రతుకుతున్నా, బైబిల్ చెప్పిన గొప్ప ఫార్ములా, గొప్ప సూత్రం, నీతి సూత్రం ఏంటో తెలుసా? నువ్వు ఏ దేశంలో నువ్వు బ్రతుకుతున్నావో ఆ దేశ క్షేమం కోసం కూడా నువ్వు ప్రార్థన చేయాలి. అవును, నువ్వు దుబాయ్ గల్ఫ్ వెళ్ళావా, అక్కడ బ్రతుకుతున్నావా, ఉపాధి కోసం వెళ్ళావా, ఆ దేశం బాగుండాలి ప్రార్థన చేయి. గల్ఫ్ దేశాలన్నీ బాగుండాలి, అమెరికా బాగుండాలి, అలానే ఆస్ట్రేలియా బాగుండాలి, అలానే యూరోప్లో ఉంటున్నావు. ఒకవేళ నువ్వు యూరోప్లో ఉంటున్నావు అంటే యూరోప్లో ఉన్న దేశాలు కూడా బాగుండాలని కోరుకోవాలి. ఎందుకు? ఆ దేశం బాగుంటేనే కదరా నువ్వు బాగుంటావు. నీకు అర్థం కాలేదేమో, ఆ దేశం బాగుంటేనే కదా నువ్వు బాగుంటావు. అందుకే లేదు నేను ఇండియాలో పుట్టాను, ఇండియాలో పెరిగాను, నేను ఈ దేశానికి వస్తాను, డబ్బులు మాత్రం నాకు కావాలి, ఈ దేశం ఏమైపోయినా నాకు పర్వాలేదు అనుకుంటే అది కాదు. అది ఒకవేళ ఎవరన్నా అనుకుంటే అనుకోవచ్చేమో, కానీ క్రైస్తవుడిగా మాత్రం బైబిల్ మనకు అది నేర్పించలేదు. ఏం నేర్పించిందో చెప్పంటారు బైబిల్? ఒక మంచి మాట ఏమండి, 29వ అధ్యాయం, ఇదే ఇర్మియా గ్రంథం. చూద్దాం ఏం చెప్తున్నాడు, చూద్దామా? ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం, దేవుడు ఇర్మియాతో ఏం చెప్తున్నాడు చూడండి. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 7వ వచనంలో, నేను మిమ్మును చెరగొనిపోయిన పట్టణం యొక్క క్షేమము కోరి, అంటే నేను మిమ్మల్ని చెరగొనిపోతాను. ఎక్కడికి? మీరు ఇప్పుడు యెరూషలేములో ఉన్నారు, నేను మిమ్మల్ని చెరగొని తీసుకొని వెళ్ళిపోతాను. ఎక్కడ తీసుకెళ్ళిపోతున్నా? బబులోనుకు తీసుకొని వెళ్ళిపోతున్నాను. బబులోను వీళ్ళ సొంత దేశమా? కాదే. సొంత పట్టణమా? కాదే. యూదా ప్రాంతము, యెరూషలేము పట్టణము వీరు సొంతదైతే బబులోను పరాయి దేశం. బబులోను పరాయి దేశం, అది పరాయి ప్రాంతం అది. అయితే నేను మిమ్మల్ని చెరగొనిపోయిన ఆ పట్టణం యొక్క క్షేమము కోరి దాని కొరకు మీరు యెహోవాకు ప్రార్థన చేయండి. మీరు చెరలో ఉన్నారు, ప్రస్తుతానికి ఏ దేశంలో చెరలో ఉన్నారో ఆ దేశ క్షేమం కోసం ప్రార్థన చేయండి. ఎందుకంటే దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును. ఎంత సూపర్గా చెప్పాడండి దేవుడు బైబిల్లో. నిజంగా ఎంత మంచి మాటలు కదండి. బైబిల్ను ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంటుందండి ఇలాంటి మాట చదువుతున్నప్పుడు. ఎవడండి బైబిల్ మీద బురద చల్లేది? ఎవడండి బైబిల్ కోసం తప్పుగా మాట్లాడేది? ఏ నేర్పింది బైబిల్? నీ దేశాన్ని ప్రేమించమన్నది, పొరుగు దేశం మీద యుద్ధం చేయమని లేదు. నీ దేశాన్ని ప్రేమిస్తూ చుట్టూ ఉన్న దేశాల మీద బాంబులు విసిరేమని చెప్పలేదు బైబిలు. అన్ని దేశాలు బాగుండాలి. నువ్వు ఏ దేశంలో పుట్టినా ఆ దేశం కోసం నువ్వు ప్రార్థన చేయి, ఆ దేశాన్ని ప్రేమించు అన్నది. అదే సమయంలో నీకు ఇక్కడ పని లేదు, ఉపాధి లేదు, బ్రతుకు తెరువు కోసం ఏదో వెళ్ళిపోయావు. ఆ దేశాలకు వెళ్ళిపోయి ఆ దేశాలలో ఉంటూ ఆ దేశాల క్షేమం కోసం కూడా నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. అందుకే మీకు ఇప్పటికి మీకు అర్థం కాలేదు, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు బైబిల్ని ఎందుకు కోరుకుంటున్నాయి?
ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ బైబిల్ ఎందుకు కోరుకుంటున్నాయి? ఒకానొక దేశం అయితే వాళ్ళ జాతీయ జెండా మీద బైబిల్ ముద్రించేసుకున్నారు. ఒకానొక దేశం వారి జాతీయ జెండా మీద బైబిల్ ముద్రించేసుకున్నారు. ఎందుకు? బైబిల్ను బట్టి మా దేశాన్ని పాలించుకుంటున్నాం కనుక. బైబిలే ఈరోజు మా దేశం ఇంత ఆనందంగా ఉండటానికి, ఇంత సంతోషంగా ఉండటానికి, ఇంత అభివృద్ధి చెందటానికి బైబిలే కారణం అని వారి జెండా పైనే బైబిల్ ముద్రించుకున్నారు అని అంటే ఎంత గొప్ప సంగతి అంటే ఇది. అంటే ఇర్మియాకు దేశం పట్ల ప్రేమ. అదే సమయంలో అదే ఇర్మియాతో దేవుడు చెబుతున్నాడు, నువ్వు వెళ్ళు, ఏ దేశానికి వెళతా, మిమ్మల్ని చెరలోనికి తీసుకెళ్ళిపోతా. చూడండి అక్కడ ఏమండి ఆ దేశం మీరు చూస్తున్నారు అక్కడ. అంటే ఏ దేశం మిమ్మల్ని తీసుకొని వెళ్ళిపోతుందో చెరలోనికి, బబులోను, ఆ దేశానికి మీరు వెళ్ళిన తర్వాత ఆ దేశ క్షేమం కోసం కూడా ప్రార్థన చేయండి. చెరలోనికి తీసుకెళ్ళిన దేశం కోసం ప్రార్థన చేయండి అని అంటే, నిన్నేమైనా దుబాయ్ రాజు వచ్చి నిన్నేమైనా బానిసగా తీసుకెళ్ళిపోయాడు, నువ్వే వెళ్ళావు కదా. అమెరికా ట్రంప్ గారు వచ్చి నీకు ఇన్విటేషన్ తీసుకెళ్ళిపోయాడు, నువ్వే వెళ్ళావు అక్కడికి. నువ్వే వెళ్ళావు కదా ఉపాధి కోసం, ఉద్యోగం కోసం అని. మరి నువ్వే వెళ్ళినప్పుడు నువ్వు ఆ దేశం క్షేమం కోసం ఏం చేయాలి? ప్రార్థన చేయాలా వద్దా? చేయాలి. ఇది ఇర్మియా. ఒకటి, ఇర్మియా దేవుని అపార్థం చేసుకున్నాడు ముందు, ఓకేనా. ఇర్మియా దేవుణ్ణి అపార్థం చేసుకుని దేవుణ్ణి నిందించాడు. తర్వాత ఇర్మియా తన దేశం పట్ల తన ప్రేమను చూపించాడు. మూడవదిగా, ఈ రోజుకు మూడవ విషయంగా, నిజంగా ఇర్మియాకు చాలా శ్రమలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు ఇర్మియా శ్రమలు చూద్దాం. ఎందుకంటే చెప్పాను కదా, ప్రవక్త అయితే ఏముంటాయి? శ్రమలు. ఇంకో విషయం చెప్తాను, ప్రవక్త అయితేనే కాదండి, జనరల్గా మీరు ఆలోచించండి. క్రైస్తవుడైతే లేదా దేవుని నమ్ముకుంటే సుఖము, దేవుని నమ్ముకుంటే సంతోషం అని, దేవుని నమ్ముకుంటే ఆనందం అని, దేవుని నమ్ముకుంటే ఆశీర్వాదాలని, ఏమండి ఆ బోధ ఎంతవరకు రైటో అనేది మీ విజ్ఞతకే విడిచిపెట్టేస్తున్నాను. కానీ బైబిల్ చెప్పింది, దేవుణ్ణి నమ్ముకున్న నువ్వు నీతిగా యథార్థంగా నువ్వు బ్రతికితే మాత్రం ఖచ్చితంగా నీకు శ్రమనే బైబిల్ చెప్పింది. ఇర్మియా జీవితంలో శ్రమలు మనం చూస్తుంటామండి. ఒక వారం ఒక రకమైన శ్రమను ఈరోజు ఇంట్రడక్షన్కి చూద్దాం మనం. ఇర్మియా జీవితంలో శ్రమలు, సఫరింగ్స్ ఇన్ జెర్మియా అని మనం చూస్తుంటాం. సఫరింగ్స్ అంటే శ్రమలు, బాధలు. ఇర్మియా జీవితంలో శ్రమలు. ఇర్మియా ప్రవక్త, అందులో ఏ ప్రవక్త? అబద్ధ ప్రవక్త కదా. అబద్ధ ప్రవక్తకు ఆశీర్వాదాలు ఉంటాయి, కానీ నిజమైన ప్రవక్తకే కదా శ్రమలు. నీతిగా బ్రతకాలనుకున్నప్పుడేనండి, యథార్థంగా జీవించాలనుకున్నప్పుడేనండి, ఉన్నట్లుగా మాట్లాడాలనుకున్నప్పుడే శ్రమలు తప్ప ఆ లోకంతో రాజీ పడిపోయి లోకస్తులతో కలిసిపోతే ఏ శ్రమ, ఏ బాధ ఉండదండి. అంతే కదా. ఇప్పుడు నిజంగా మనం క్రైస్తవులు అయితే మనకు శ్రమలు ఉన్నాయండి. మీకు శ్రమలు లేవని చెప్పడం అనేది చాలా అబద్ధం అది. ఎందుకంటే మనకు శ్రమలు ఉన్నాయని ఆ క్రొత్త నిబంధనలో 3 వ్యక్తులు చెప్పటం మనం చూస్తుంటాం. అందులో మొట్టమొదట యేసు ప్రభుల వారే మనకు ముందుగా కనపడుతుంటాడు. ఆయన ప్రారంభంగా ఆయన చేసిన బోధల్లో ఆయన నమ్మినందుకు ఏముంటాయని ఆయనే చెప్పాడు. మీరు చూడండి, మత్తయి సువార్త మీరు చూస్తే యేసు ప్రభుల వారు చెప్పిన మొదటి మాటగా మీరు మత్తయి సువార్త 10వ అధ్యాయం 22వ వచనంలో ఆయన ఏం మాట్లాడుతున్నాడు? మత్తయి సువార్త 10:22లో మీరు నా నామము నిమిత్తము, ఆ పదం చూడండి, మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు. మీరు నా నామమును బట్టి అందరి చేత ఏమవుతారు? ద్వేషింపబడుదురు. అంటే యేసు ప్రభుల వారు చెప్తున్నారా ద్వేషింపబడతారని? యేసు ప్రభు చెప్తున్నాడు. ఆ తర్వాత పేతురు గారి మాట చూద్దామా? పేతురు గారి మాట, పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం 12 నుంచి 16. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12 నుంచి 16 వచనాలు మీరు చదువుతున్నప్పుడు అక్కడ మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను గూర్చి మీకేదో వింత సంభవించున్నట్లుగా మీరు ఆశ్చర్యపడకండి అని మాట్లాడుతుంటాడు. అదే కదా చెప్తుంటాడు. ఎందుకు మీరు ఆశ్చర్యపోతున్నారు? ఎందుకు మీరు వరి అవుతున్నారు? అంటే మీరు ఆశ్చర్యపోతున్నారు అని అంటే మీరు ఆశ్చర్యపడవలసిన విషయం ఏమీ లేదు ఇక్కడ. ఎందుకంటే క్రైస్తవుడైతే కామన్గా ఏముంటాయి? శ్రమలు. దీంట్లో ఆశ్చర్యం ఏముంది? అది కామన్గా వచ్చేవే, సాధారణంగా వచ్చేవే. శ్రమ లేకపోతే ఆశ్చర్యం, కానీ శ్రమ ఉంటే ఆశ్చర్యం లేదు అని 16వ వచనానికి వెళ్ళేటప్పటికి అంటాడు, ఎవడైనను క్రైస్తవుడైనందుకు శ్రమ, బాధ అనుభవించిన ఎడలా అన్నాడు. అంటే పేతురు గారు కూడా ఏముంటాయన్నాడు? క్రైస్తవుడైతే శ్రమలు ఉంటాయన్నాడు. యేసు ప్రభుల వారు కూడా ఏమన్నారు?
నా నామము నిమిత్తం మీరు అందరి చేత ఏమన్నాడు? ద్వేషింపబడతారు. పౌలు గారు కూడా మాట్లాడారు. పౌలు గారు కూడా ఏమన్నారు? తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో క్రీస్తు యేసునందు, చూడండి, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించు వారు అందరూ హింస పొందుదురు. అందరూ అన్నాడా? కొందరు అన్నాడా? అందరూ. ఎవరందరూ? మరలా అందరూ అంటే ఎవరందరూ? యేసు క్రీస్తు నమ్మిన వారందరూ అనలేదు. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకాలనుకున్న వాళ్ళు మాత్రమే, అందరూ కాదు. క్రీస్తు యేసులో నమ్మకంగా బ్రతుకుతున్నవారు, బ్రతకాలనుకున్నవారు మాత్రమే, అందరికీ కాదు. ఏమంటే మనకు ఏది లేదు అని అంటే, ఏది ఎందుకు ఉంటుంది నీకు? అప్పుడప్పుడు వచ్చిపోయి నీకెందుకుంటాయి శ్రమలు? కొద్ది రోజులు లోకం, కొద్ది రోజులు దేవుడు అని నీకెందుకుంటాయి శ్రమలు? ఏది దేవుళ్ళో ఉండి చూడు. దేవుళ్ళో సరిగ్గా 1 సంవత్సరం పాటు బ్రతికి చూడు. నిజంగా బైబిల్ చెప్పినట్టుగా 1 నెల రోజులు పాటించి చూడు. 1 వారం బ్రతికి చూడయ్యా యథార్థంగా దేవుడి కోసం. ఎంతమంది శత్రువు అయిపోతావు కనబడుతుంది. ఏమీ లేవు అని అంటే కారణం ఏంటంటే, నువ్వు నామకార్థ క్రైస్తవుడిగా మారిపోయావు. నామకార్థంగా బ్రతుకుతున్నావు తప్ప నమ్మకంగా నువ్వు బ్రతకడం లేదు, ముమ్మాటికి. అంతే కదండి. లోకంలో ఒక మాట చెప్తుంటారు, ఏదో కాలువలో, నదిలో చచ్చిపోయినటువంటి చేప, చచ్చిపోయిన చేపకి ఏముంటుందండి? చచ్చిపోయినటువంటి చేపకి ఏముండదండి, ఏ బాధ ఉంటుంది, ఏ కష్టం ఉండదు, ఏముండదు, కొట్టుకొని వెళ్ళిపోతూనే ఉంటుంది. అదే బ్రతుకున్న చేప ఎదురీదుతుంది. బ్రతుకున్న చేప ఎదురీదుతుంది. ఎలా అంటే అలా పోతుంది, అక్కడ ఉండటానికి ప్రయత్నం చేస్తుంది, ప్రవాహానికి ఎదురుగా వచ్చేస్తుంది. నువ్వు చచ్చిపోయిన చేప లాంటి వాడివి నువ్వు. అందుకే ప్రతిదానికి నువ్వు రాజీ పడిపోతుంటావు. ఇప్పుడు ఏదైనా లంచం ఇవ్వాలి, ఇవ్వాలి ఎందుకంటే గొడవ వాడితో, ఎందుకంటే తలపోటు వాడి 5-10 అడుగుతాడు, ఇచ్చేత అయిపోలే. లేదు నేను ఇవ్వనండి, నేను క్రైస్తవునండి, నేను ఇవ్వను, నేను తీసుకొని అన్నావు అనుకో, నీకు అప్పుడు 4 రోజుల పాటు తిప్పుకుంటాడు వాడు. అప్పుడు మనమే ఉంటామంటే 4 రోజుల పాటు ఎవడు తిరుగుతాడు రా, మనకు అంత ఓపిక లేదు, అంత టైము లేదు, ఆడేదో అడుగుతున్నాడు, ఆశపడుతున్నాడు, ఏదో ఒకటి ఇచ్చేస్తాం అనుకోండి, నీకు 4 రోజులు అయ్యే పని 1 నిమిషంలో అయిపోయింది. మరి ఏమైపోయావు ఇప్పుడు నువ్వు? అక్కడ రాజీ పడిపోయావు. అలానే ప్రతి విషయంలో మీరు చూడండి, యథార్థంగా ఉంటానండి, నేను అబద్ధం చెప్పనండి, లేదండి ఆరాధనకి వెళ్ళాల్సిందేనండి, ఈరోజు ఎంత ప్రోగ్రామ్ ఉన్నా, ఏ ప్రోగ్రామ్ అయినా కానివ్వండి, ఏ పెళ్ళి ఏదైనా కానివ్వండి, ఏమండి ఆరాధన మానుకోకూడదండి, ఎందుకంటే మీరు సంఘముగా సహవాసంగా కూడుకోండి, మీరు మానుకోవద్దు అని అన్నాడండి దేవుడు. ఆదివారం అండి, ఇది ప్రత్యేకమైనదండి, పునరుత్థాన దినం అండి, ఇది ఖచ్చితంగా నేను ఉండాలండి అని నువ్వు బంధువులతో అన్నావు అనుకో, ఏమైపోతావు? శత్రువు అయిపోతావు. ఏదైనా ఇప్పుడు ఇర్మియా పరిస్థితి కూడా అంతే. ఇర్మియా నిలబడుతున్నాడు దేవుడి కోసం. ఇప్పుడు ఇర్మియా వెళుతున్నాడు, సమాజంలోకి వెళుతున్నాడు. ఇర్మియా చచ్చిపోయిన చేప వంటి వాడు కాదు, ఇర్మియా బ్రతికిన చేప లాంటి వాడు. ఎదురెదుతున్నాడు. ఇప్పుడు ఎవరెవరికి ఎదురెళ్ళాలి తెలుసా? రాజులకు ఎదురెళ్ళాలి, అధికారులకు ఎదురెళ్ళాలి, ప్రధాన యాజకులకు ఎదురెళ్ళాలి, ప్రజలకు ఎదురెళ్ళాలి, అబద్ధ బోధకులకు ఎదురెళ్ళాలి. ఇంతమందికి ఎదురెళ్ళాలి అని అంటే ఇప్పుడు ఇక ఇర్మియాకు ఏ విధంగా ఉంటాయో శ్రమలు ఒక్కసారి మీరు ఊహించండి. ఇక ఇంతమందికి ఎదురెళ్ళాలా, ఇంతమందిని ఎదిరించాలా? అవును, ఇంతమందికి ఎదురీదుతున్న ఇర్మియాకు ఎలాంటి శ్రమలు వచ్చాయో ఒక్కొక్కటి వచ్చే వారి నుంచి మాట్లాడుకుందాంలేండి. ఇక ఇప్పటికీ చాలా శ్రమ పడ్డారు, విని ఇప్పటికే చాలా అలసిపోయారు మీరు. ఇంతటితో ముగించేస్తాను. వచ్చే వారం నుంచి పాఠంలోనికి వెళ్ళిపోదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, నిజంగా ఒకనాడు ప్రవక్తల జీవితాలు, వారి గురించి మేము చెప్పుకునేది చాలా తక్కువ నాయన. చెప్పుకోవటానికే ఇంత కష్టంగా ఉంటే అనుభవించిన వారి జీవితాలు తండ్రి, ఈ భూమి ఆకాశాలు ఉన్నంత వరకు, సంఘం భూమి మీద ఉన్నంత వరకు మా అందరికీ మార్గదర్శకులు. వారంతా మాకు మాదిరి, మా అందరికీ వారు అనుసరణీయం నాయన. మా భక్తిని మేము కొలుచుకుంటున్నాం, వారు చేసిన సేవతో మా సేవను పోల్చుకుంటున్నాం. ఎక్కడో ఉన్నావు నాయన మేము.
అందుకోలేకపోతున్నామన్న బాధ ఉంది. మీ పిల్లలు మీరు జ్ఞాపకం చేసుకోండి. నామకార్థ క్రైస్తవ్యం వద్దు, నమ్మకమైన క్రైస్తవులుగా జీవించాలి. భక్తి లేని బ్రతుకులొద్దు, వాక్య ప్రకారమైన భక్తి కావాలి. అందుకోసం ఎంత శ్రమైనా, అవమానమైన, నిందైన, కష్టమైన, బాధైన, కలిమైనా, లేమి ఏ పరిస్థితిలోనైనా మీకోసం బలంగా నిలబడగలిగే బలమైన క్రైస్తవ్యం కోసం మీరు ఎదురు చూస్తున్నారు. ఎదురుగా కూర్చొని మాటలు వింటున్న మీ పిల్లలు కానీ, లైవ్ ద్వారా వింటున్న మీ పిల్లలు కానీ అందరూ అలాంటి బలమైనటువంటి క్రైస్తవులుగా మారాలి అని ఒక సేవకుడిగా మీ పిల్లలందరి పక్షాన మీ పాదాల చెంత మొరపెట్టుకుంటూ మీ పిల్లల జీవితాలను, వారి కుటుంబాలను మీ చేతులకు అప్పగిస్తూ ఈరోజు రాత్రి జరిగే సభను మీ చేతుల్లో పెడుతున్నాను. మీకు మహిమకరంగా జరిగించండి. ఏర్పాట్లోని బిడ్డలకు తోడుగా ఉండండి. తిరిగి రేపటి నుంచి జరగనున్న సభలు, ప్రయాణాలన్నింటి కోసం వేడుకుంటున్నాం. ప్రతి చోట మీరు మాత్రమే కనిపించాలి, మీ వాక్యం మాత్రమే మీ పిల్లలు వినాలి. అలా మమ్మల్ని వాడుకొని మా ద్వారా మీరు మాత్రమే మహిమ పొందుకున్నామని కోరుతూ, సంఘంలో అనారోగ్యంతో, ఇబ్బందులతో, మానసిక సమస్యలతో ఎందరో మీ పిల్లలు బాధపడుతున్నారు నాయన. ప్రతి కుమారుని, కుమార్తెను మీరు జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళని ప్రార్థించమని ఎందరో సహోదరులు, సహోదరీమణులు నా కోసం నిత్యము ఆలోచించే, ప్రార్థించే కుటుంబాలు, ఆర్థికంగా సహకరించే మీ పిల్లలు ఉన్నారు. వారందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను. మీ పరిచర్యలో బలముగా వాడుకొనండి. వారికి ఉన్న ఆపదలో, వారికి ఉన్నటువంటి కష్టాలలో నుంచి తండ్రిగా మీరు వారిని జ్ఞాపకం చేసుకొని బయటికి తెచ్చి వారిని ఇంకా మీ పరిచర్యకు బలమైన సాధనాలుగా నిలబెట్టుమని క్రీస్తునామని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.